హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై కిచెన్. నేను మీ సుకన్య. ఈరోజు మనం స్పెషల్ ఎగ్ దమ్ బిర్యానీ అండి. చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం ఒకసారి ట్రై చేశారా ఇంట్లో సూపర్గా ఉంటుంది. సేమ్ మనం బయట రెస్టారెంట్ స్టైల్లో ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో మీకు కావాల్సిన అన్ని ఎగ్స్ వేసుకోండి. తర్వాత ఎగ్స్ ఉడికేటప్పుడు కొంచెం సాల్ట్ వేయడం వల్ల ఎగ్స్ అనేవి పగలకుండా మంచిగా వస్తాయి. తర్వాత బిర్యానీ మసాలా వేసుకోండి. చెక్క, లవంగం, అలాగే జాపత్రి, కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ వేయడం వల్ల మనకి రైస్ అనేది పొడిగా వస్తుంది. ఆయిల్ వేసాక పుదీనా, కొత్తిమీర, అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. మీరు రైస్ని మనం ముందుగానే నానబెట్టేసుకోవాలండి. నానబెట్టుకున్న రైస్ని వాటర్ కొంచెం మరిగాక రైస్ని కొంచెం తీసుకొని మరుగుతున్న వాటర్లో వేసుకోండి. ఈ రైస్ అనేది మనకి 70% ఉడికితే సరిపోతుంది. ఎందుకంటే మనం దమ్మిస్తాం కాబట్టి ఎగ్ బిర్యానీ అనేది. రైస్ ఒక 70% ఉడికాక ఇక్కడ నేను చూపిస్తున్నట్టు రైస్ని స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టేసేయండి. తర్వాత బిర్యానీ బౌల్ తీసుకొని అందులో ఆయిల్ వేసి కొంచెం పసుపు, అలాగే సాల్ట్, అలాగే కొంచెం కారం వేయండి. ఎక్కువ వేయకుండా వేసేసుకొని ఎగ్స్ని మంచిగా కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోండి. ఎగ్స్ని ఇలా ఫ్రై చేయడం వల్ల టేస్ట్ అనేది డబుల్ అవుతుంది, చాలా బాగుంటుంది. తర్వాత ఎగ్స్ని తీసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత సన్నగా తరిగిన ఆనియన్, అలాగే ఒక 2 పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యాక మీడియం సైజ్ ఒక టమాటో తీసుకొని సన్నగా కట్ చేసుకొని అందులో వేసుకోండి. టమాటోలని వాటర్ అంతా మంచిగా ఇంకిపోయేదాకా బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్నాక అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన వెళ్ళేదాకా బాగా ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయ్యాక అందులో మనం రుచికి తగినంత కారం వేసుకోండి. ఇక్కడ నేను ఆల్రెడీ మనం ఎగ్స్ ఫ్రై చేసేటప్పుడు కారం వేసుకున్నాం కాబట్టి 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. అలాగే ఆల్రెడీ మనం రైస్ ఉడికేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి సాల్ట్ కొంచెం తక్కువగానే వేసుకోండి. ఎగ్స్లో కూడా ఉంటుంది కాబట్టి సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోండి. సాల్ట్ వేసుకున్నాక ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి. మంచిగా ఫ్రై చేసుకున్నాక అందులో మనం 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. ధనియాల పొడి వేసుకున్నాక అలాగే 1/2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోండి. బిర్యానీ మసాలా వేసుకున్నాక బాగా ఒక 2 టైమ్స్ మంచిగా కలుపుకోండి. ఒక 10 మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్నాక అందులో పెద్ద గరిటెతో 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోండి. పెరుగు వేసుకోవడం వల్ల బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది. పెరుగు వేసాక మంచిగా ఒక 2 టైమ్స్ బాగా కలుపుకోండి. పెరుగు మంచిగా ఒక 2 మినిట్స్ ఆయిల్ మొత్తం ఇలా పైకి వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకున్నాక మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి, ఆ ఎగ్స్ వేసేయండి. ఎగ్స్ని ఒక 10 మినిట్స్ పాటు మనం చేసుకున్న బిర్యానీ మసాలాలో వేస్తే ఫ్లేవర్ బాగా పడుతుంది ఎగ్స్కి. తర్వాత మనం స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదండి, ఇట్లా పొడిగా వస్తే బిర్యానీ అనేది టేస్ట్ బాగుంటుంది. మనం తీసి పెట్టుకున్న స్ట్రెయిన్ చేసుకున్న రైస్ని మనం ఫ్రై చేసి పెట్టుకున్న మసాలాలో వేసి మంచిగా ఈవెన్గా అప్లై చేసుకోండి రైస్ని. తర్వాత కొంచెం పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీర, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోండి. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని మంచిగా స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకోండి. తర్వాత ఇక్కడ మనం ఎగ్ దమ్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి సిల్వర్ ఫాయిల్ని ఇట్లా కవర్ చేసుకొని దానిపైన లిడ్ క్లోజ్ చేసి ఒక 15 మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించుకోండి. తర్వాత లిడ్ తీసి చూస్తే చాలా సింపుల్గా అయిపోయే ఎమ్మి ఎగ్ దమ్ బిర్యానీ అండి. చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మాత్రం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చాలా బాగుందండి. మనకి రెస్టారెంట్ స్టైల్లో ఎలా టేస్ట్ వస్తుందో అలా టేస్ట్ ఉందండి. చాలా బాగుంది. ట్రస్ట్ మీ అండి. ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మాత్రం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అంతే అండి. ఎగ్ బిర్యానీ అయిపోయాక ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అవుతుంది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మై కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.